మనం పర్చేజ్ చేసినప్పుడు బాక్సుల్లో పర్చేజ్ చేస్తాం, కేసుల్లో పర్చేజ్ చేస్తాం, ఓకే, బ్యాగ్స్లలో పర్చేజ్ చేస్తాం. ఇక్కడ అందరూ కూడా బాక్సుల్లో కొనరుగా, కొందరు లూజ్ కొంటారు. సార్ మాకు అంత స్టాక్ సేల్ కాదు, ఒక బాక్స్ లో 100 పీసెస్ ఉన్నాయనుకోండి, 100 పీసెస్ మాకు అవసరం లేదు సార్, 50 పీసెస్ ఇవ్వండి చాలు బాక్స్ లో, రిమైనింగ్ మాకు సేల్ అవ్వవు అంటారు. అప్పుడు మనం ఏ విధంగా ఆల్టర్నేట్ యూనిట్స్ యూజ్ చేయాలి? కేసెస్ లో నుంచి ప్యాకెట్స్ గా, బాక్స్ లో నుంచి పీసెస్ గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒకటి తీసుకుంటున్నాను. లోకేష్ గోచర్లోకి వెళ్ళాను, పర్చేజ్లోకి వెళ్తాను. హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్. తండ్రి క్రియేటర్స్ 7, కంట్రోల్ ఏ, పర్చేజ్ ఆల్ట్ సి, డే బిస్కెట్స్. ఇక్కడ F12 వెళ్ళి ఆల్టర్నేటివ్ యూనిట్స్ తీసుకోండి. యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్. ఎస్. ఓకే, ఇక్కడ సిఎస్ ఉంది కదా, సిఎస్ అంటే ఆల్ట్ సి, కార్టూన్స్ అంటారు, కార్టూన్స్. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ పైన సిఎస్ తీసుకోవాలి. ఒక కేసుకి 50 ప్యాకెట్స్ ఉన్నాయి. 1 కేస్ 28%. చూడండి, ఇక్కడ 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. సో తర్వాత నెక్స్ట్ పతాంజలి. కేవలం కేసెస్ ప్యాకెట్స్, ఒక ఒక కేస్ కి 25 ప్యాకెట్స్. ఇక్కడ వచ్చేసి 240 కేసెస్, 6,000 ప్యాకెట్స్ అని అర్థం. 200. నెక్స్ట్ క్రెమికా, ఏ దానికైతే ఉన్నాయో వాటికే సంబంధించి ఇస్తున్నారు. ఇక్కడ పీసెస్ అన్నారు, పీసెస్ ఇక్కడ బాక్స్, ఒక బాక్స్ కి 45 పీసెస్, 28%. చూడండి, 150 పీసెస్, 3 బాక్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఒక బాక్స్ కి 45 పీసులు అంటే 45, 45, 90, మళ్ళీ 45 అంటే 135. రిమైనింగ్ 15 పీసెస్ కి ఇది క్యాలిక్యులేషన్ చేసుకోలేదు. ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోకపోతే? కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్. ఇక్కడ డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలా, కంట్రోల్ ఎంటర్, డెసిమల్ వాల్యూస్ ఇచ్చి సేవ్ చేయాలి. ఇవ్వండి. చూడండి, 3.33 బాక్సెస్ తీసుకుంది, అంటే ఆ 15 ఐటమ్స్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి, డెసిమల్ వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. రిమైనింగ్ ఏ దానికైతే ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉన్నాయో వాటికే తీసుకున్నాను, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్ చేసేటప్పుడు కూడా అంతే సేల్. ఓకే, ఎలా ఉంటే అలా, ఎందుకంటే అందరూ బాక్స్ లో కొనలేరు, అందరూ పీసెస్ లో కొనలేరు, అందరూ ప్యాకెట్స్ లో కొనలేరు. సో అలాంటప్పుడు ఆల్టర్నేట్స్ ఇవ్వడం వల్ల బాక్సులు కావాలంటే బాక్సులు, కేసులు కావాలంటే కేసులుగా పర్చేజ్ చేయొచ్చు, సేల్స్ చేయొచ్చు. అదే నెక్స్ట్ చూడండి, వాల్టైర్ హోటల్స్. అక్కడ ఫర్నిచర్ నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ వరకు మీకు తెలుసు అన్ని ఎక్స్పెన్సెస్. లాస్ట్ లో పర్చేజ్ ఆఫ్ వీట్, సేల్స్ ఆఫ్ చపాతి, ఆయిల్ పర్చేజ్, ఆయిల్ కన్సూమ్. ఇక్కడ 1200 కేజీస్ పర్చేజ్ చేశారు, 25 రూపీస్ తో వీట్. సేల్స్ 19,000 పీసెస్ సేల్ చేశారు. ఆయిల్ పర్చేస్ 350 చేశారు, 50 రూపీస్ తో. ఆయిల్ కన్సూమ్ 250 కేజెస్.
ఓకే. ఇక్కడ ఒక కేజీకి 20 పీసులు తయారవుతున్నాయి. అలా 19,000 పీసెస్ మీరు సేల్ చేశారు. అక్కడికి గాను వీట్ ఎంత ఖర్చయింది? తర్వాత ఆయిల్ వచ్చేసి 350 కేజీస్ పర్చేజ్ చేశారు. ఆ 19,000 పీసెస్ తయారవ్వడానికి ఎన్ని కేజీల ఆయిల్ ఖర్చయింది? 250. మనకు పడిన అసలు రేట్ ఎంత? మనం ఎంత సేల్‌కి చేసాం అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఫస్ట్ క్యాష్ తీసుకోండి ఇక్కడ. టాక్స్ ఏం తీసుకోను. నార్మల్‌గా ఎంటర్ చేస్తాను. ఆల్ట్ సి వీట్ కేజీ. టాక్స్ ఏం అవసరం లేదు. నార్మల్‌గా ఎంటర్ చేయండి. రూ. 25. ఆయిల్ 350. సేవ్ చేయండి. ఆయిల్ పర్చేజ్ చేశారు. 12,000 కేజీస్ వీట్. ఆయిల్ వచ్చేసి 350 కేజీస్ ఆయిల్. నెక్స్ట్ అదర్ వోచర్స్ స్టాక్ జర్నల్. వీట్ కంట్రోల్ ఎన్ డైలెట్ రన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 19,000/20 ఇస్తే 12,000 కేజీలలో 950 కేజెస్ నువ్వు ఉపయోగించవు. 19,000 పీసెస్ తయారవ్వడానికి. రేటు ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఆయిల్ ఎంత యూజ్ చేసావు? 50 కేజెస్. చపాతీ సో ఇక్కడ 36250 ఉంది కదా! అది లాస్ట్‌లో ఇవ్వాలి. ఇక్కడ 19,000 పీసెస్ 36250. మీకు పడిన అసలు రేటు 1.99 పైసా. ఇవి 2 యాడ్ చేస్తే వీటు ఆయిల్ 36250 వచ్చింది. ఈ వాల్యూ లాస్ట్‌లో ఇచ్చేసామంటే మనకు పడిన రేటు 1.99 పైసా. కానీ మనం ఎంత సేల్ చేసాం? ఓకే. 8 గ్యాస్ సేల్స్. చపాతీ 19,000 పీసెస్ రూ. 8. ఇలా ఎంటర్ చేస్తారు. ఒక హోటల్‌లో మనం పని చేసామంటే అవి ఇడ్లీలు గాని, దోసలు గాని, చపాతీలు గాని మనం ముందుగానే ఎస్టిమేషన్ వేయాలి. ఎస్టిమేషన్ వేసి ఏ దానికి ఎన్ని కేజీలకి ఎన్ని క్వాంటిటీ తయారవుతాయనేది ముందుగా ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసుకున్నప్పుడే సబ్జెక్ట్ అనేది మనకొచ్చేస్తుందన్నమాట. ఓకే. సో అవి చేయండి. టుమారో టీఆర్ఎస్ డిస్కస్ చేస్తాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఎనీవన్? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ గైస్? ఓకే గైస్. డన్. అవి తీసేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. బాయ్.